వ్యూవర్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ బాటిల్స్ అన్నీ కూడా, ఇది వచ్చేసి మనకి కూలింగ్ చేసే మెషిన్. అక్కడ మనం హీట్ చేసే మెషిన్ చూసాం కదా, 72 degrees దగ్గర నుంచి మనకి ఇక్కడ రూమ్ టెంపరేచర్ వరకే వచ్చేస్తుంది. చాలా బాగుంది ప్రాసెస్ అంతా కూడా. చూడండి వరుసగా బాటిల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా కూల్ అయిపోయి ఇలా బాటిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లో చేస్తుంది, అంటే మనకి పైన ఏమన్నా అంటుకున్నా కూడా దాన్ని మొత్తం అంతా క్లీన్ చేయడము, బ్లో చేసేస్తుంది. చాలా బాగుంది కదా. ఇలా టర్న్ అయ్యి వెళ్తే అక్కడ మొత్తం అంతా కూడా లేబులింగ్ చేస్తున్నారు. చూద్దాం రండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి రూమ్ టెంపరేచర్లో వచ్చేసింది జ్యూస్ బాటిల్ అంతా కూడా. మనకి ఇక్కడ దీని వెనకాల వైపు మనకి లేబులింగ్ అనేది చేస్తున్నారు. చూద్దాం రండి. సో చూస్తున్నారు కదా, మనకి పైనుంచి కింద పైనుంచి మనకి లేబుల్స్ అనేవి వస్తున్నాయి. చూడండి మనకి లేబుల్స్ అనేవి బాటిల్స్కి వచ్చేస్తున్నాయి అంతా కూడా. ఇది మ్యాంగో జ్యూస్. చూడండి ఇది వచ్చేసి మనకి మ్యాంగో డ్రింక్. చూస్తున్నారు కదా, ఇది మ్యాంగో డ్రింక్ అనమాట. మనకి లేబులింగ్ అయిపోతుంది ఇక్కడ. ఇందులోకి వెళ్ళేసరికి అది స్టిక్ అయిపోతుంది లేబుల్. చూస్తున్నారు కదా. ఫైనల్గా మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చాలా క్లీన్ అండ్ క్లియర్గా చూపించాను. చాలా బాగుంది ప్రాసెస్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బాటిల్స్ అన్నీ కూడా ప్యాకింగ్ కోసం అనేసి పెట్టారు. బెల్ట్లో పెట్టి మూవ్ చేస్తూ ఉన్నారు. అది ప్యాక్ అయిపోతుంది. పైనుంచి పాలిథిన్ షీట్ కూడా వస్తూ ఉంది కదా, చూడండి మనకి ఈజీగా ప్యాక్ చేసేస్తుంది. బెల్ట్ పైన మూవ్ అయ్యి అలా వస్తూ ఉంది. చాలా బాగుంది ప్రాసెస్ అంతా కూడా. నేను లైవ్గా చూస్తున్నాను కదా, చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. చూడండి మనకి పాలిథిన్ వచ్చేసింది. అది బెల్ట్ పైన మూవ్ అవుతూ ఉంటే ఇంకా స్టిక్ అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా స్టిక్ అయిపోయి రోలింగ్లో వచ్చేసింది. చాలా బాగుంది కదా ప్రాసెస్ అంతా కూడా. రియల్లీ సూపర్. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా నీట్ అండ్ క్లీన్ జ్యూసెస్. ఓన్లీ మ్యాంగో డ్రింక్ అనుకుంటున్నారా? ఇక్కడ ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మనకి కప్ ఫిల్లింగ్ అనమాట. ఇందులో చూస్తున్నారు కదా, కప్స్ అన్నీ కూడా ఫిల్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి. కప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మనకి వాష్ కూడా చేస్తున్నారు కప్స్ని. ఇది వచ్చేసి మనకి స్టిక్కరింగ్ పైనుంచి వస్తుంది. చూడండి పాలిథిన్ స్టిక్కరింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లీన్ చేస్తున్నాయి. వాటర్ అంతా కూడా వస్తుంది. చూడండి మనకి ఎక్కడ కూడా హ్యాండ్స్ లేకుండా అంతా కూడా మనకి మిషన్స్తోనే జరుగుతుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి కప్ ఫిల్లింగ్ రూమ్ అనమాట. జ్యూస్ అంతా కూడా మనకి ఇలా ఫిల్ అయ్యేసి వచ్చేస్తుంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, జ్యూస్ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత మనకి స్టోర్స్లో సప్లై చేయడానికి ఇలా ప్యాకింగ్ అని చేసి పెట్టేశారు. అండ్ మనకి మల్టిపుల్ ఎంఎల్ సైజెస్ అనేవి ఉన్నాయి. మనకి ఇక్కడ స్మాల్ సైజ్ దగ్గర నుంచి 1 లీటర్ 2 లీటర్స్ వరకు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మనకి బల్క్గా ఆర్డర్ అనేది వచ్చింది కాబట్టి రెడీ చేసి పెట్టున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. సో వ్యూవర్స్ ఇది వచ్చేసి మనకి ల్యాబ్. మనం తయారు చేసినటువంటి జ్యూసెస్ అన్నీ కూడా ఈ ల్యాబ్లోకి తీసుకొచ్చి టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మిషన్స్ అన్నీ కూడా అవే. ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క దానికి సంబంధించి ఉంది. అంటే మనకి ఇక్కడ షుగర్ లేకుండా రెడీ చేస్తున్నారు ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా కూడా. అండ్ సింథటిక్ కలర్స్ కూడా ఏవి కూడా వాడట్లేదు. చాలా నీట్గా ల్యాబ్లో అంతా కూడా టెస్ట్ చేసిన తర్వాతే మనకి మార్కెట్లోకి వెళ్తుంది. అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే ఏదైతే రెడీ చేసి జ్యూస్ ఉంటుందో దాన్ని 1 అవర్కి ఒకసారి ల్యాబ్కి తీసుకొచ్చి టెస్ట్ అనేది చేస్తూ ఉంటారంట. అసలుకి ఎంత బాగుంది కదా, అసలుకి చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్కి వెళ్తుంది అంటే అసలుకి రియల్లీ సూపర్. వీడియో చూస్తుంటే మీకు కూడా అనిపిస్తూనే ఉంటుంది కదా. మరి మీరు ఈ బిజినెస్ చేస్తే కనుక వెంటనే ఇక్కడికి విజిట్ అయ్యారనుకోండి, చాలా తక్కువ రేట్లోనే మల్టిపుల్ జ్యూసెస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. సో వ్యూవర్స్ ఇది వచ్చేసి ఇది కూడా ఇంకొక ల్యాబ్. ఈ ల్యాబ్ ఏంటి అంటే రా మెటీరియల్ ల్యాబ్ టెస్ట్ అనమాట. అసలుకి రా మెటీరియల్కి కూడా ల్యాబ్ టెస్ట్ ఉంటుంది అని నేను ఫస్ట్ టైం విన్నాను. అసలు ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి కాటన్ అంటే బాక్స్ కంప్రెషన్ అని చెప్పారు. అంటే ఇందులో ఏముంటుందని అడిగాను. మామూలుగా అసలు ఇలా కాటన్స్లో మనం చూస్తూ ఉంటాము చాలా మట్టుకి, మనకి స్టోర్స్లో అయినా మెడికల్ స్టోర్స్లో అయినా ఇలా చూస్తూ ఉంటాము. ఈ కాటన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి స్ట్రాంగ్నెస్ అనేది లేకపోతే మనకి పాడైపోతుంది
పాడైపోతూ ఉంటుంది అండ్ మనకి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి రా మెటీరియల్ని కూడా టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ రా బాక్స్ పెడితే మనకి ఇక్కడ 150 నెంబర్ వస్తేనే ఈ బాక్స్ అనేది పిక్ చేసుకుంటారంట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ మెషిన్ వచ్చేసి మనకి పీల్ టెస్టర్ అని చెప్పారు కదా. పీల్ టెస్టర్ అంటే ఏంటో నేను చూపిస్తాను. మనం జ్యూస్ రెడీ చేసినప్పుడు మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనం తాగాలి అంటే పైన ఉన్నది మనం ఈజీగా తీయగలగాలి. అంటే ఈజీగా తీస్తేనే మన పైన వలకకుండా ఉంటుంది కదా. ఈజీగా తీయడానికి వచ్చేలాగా ఇందులో టెస్ట్ చేస్తారంట. అలా వస్తేనే రా మెటీరియల్ కూడా పిక్ చేసుకుంటాము అని చెప్పారు. ఈ 2 మిషన్స్ వచ్చేసి ఇవి కదా. ఇక్కడ ఇంకొక చిన్న మెషిన్ ఉంది, వాక్యూమ్ సీల్ టెస్టర్. ఇది ఏంటి అంటే మనకి ఇలా గ్లాసెస్లో మనకి జ్యూస్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నారు కదా. జ్యూసే కానివ్వచ్చు, వాటరే కానివ్వచ్చు. దీంట్లో ఎక్కడ హోల్ ఉంది అనేది మనకి అంతగా తెలియదు. తెలియకుండా వేస్తే మనకి లీకేజ్ ఉంటుంది, ప్లస్ మనకి జ్యూస్ అనేది పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఇందులో టెస్ట్ చేసిన తర్వాతనే ఆ గ్లాస్ కూడా పిక్ చేసుకుంటారంట. రా మెటీరియల్ని కూడా ఇంతగా ల్యాబ్ టెస్టింగ్ చేస్తున్నారు అని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఫ్యాక్టరీ అంటేనే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మనకి చాలా జ్యూసెస్ అన్నీ కూడా దొరుకుతాయి అండ్ మంచి మార్జిన్తో కూడా ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది. సో ఈ మిషన్ వచ్చేసి సీల్ ఇంటిగ్రిటీ టెస్టర్. చాలా బాగుంది. ఇది కూడా ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలంట గ్లాస్. ఇది వచ్చేసి మనకి ప్లేస్ చేసుకునే ప్లేస్. నేను మిషన్స్ అన్నీ కూడా ఆఫ్ ఉన్నప్పుడుగానే చూపిస్తున్నాను, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందనేసి. అలా పెట్టిన తర్వాత కూడా మనకి ఏదైతే ప్యాకింగ్ అనేది ఉందో దీన్ని ఇలా నొక్కినా కూడా పగలకుండా ఉంటే కరెక్ట్గా ఫిల్ అయింది అంటే బాగుంది ఇది ట్రాన్స్పోర్ట్కి అని అర్థము. ఇలా నొక్కినా కూడా పగలకూడదు అని చెప్పారు.